Viewers, Kavita Balaji here. This is what is cabbage, onions and then tomato. ఇంకా కింద ఏమో చికెన్ కర్రీ లాగా ఉందన్నమాట. పీనట్స్ వేసి గ్రేవీ తోటి. I'm just using a fork and then spoon to take out and mix the chicken curry properly. అయితే ఇట్లా మనము చికెన్ కర్రీ ఎందుకు వేసాను అంటే ఇట్స్ అ ప్రోటీన్ మోర్ ఓవర్ మనకి ఏమంటే ద కైండ్ ఆఫ్ టేస్ట్ అనమాట. కొద్దిగా ఆ కూర లాంటిది వేసుకుంటే కొద్దిగా టేస్ట్ వస్తుంది. ఇట్స్ ఆల్రెడీ బాయిల్డ్ కాబట్టి మనకి చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇప్పుడు ఇది చూడండి, ఇట్స్ పీనట్ ఆయిల్ అనమాట, మంత్రా. ఇది పోసాను, మీ ముందే పోసాను, ఒక 1 స్పూన్ అట్లా 2 స్పూన్స్. ఏం పెద్ద బ్యాడ్ ఎఫెక్ట్స్ అవ్వవు, ఎందుకంటే ఇది పీనట్ ఆయిల్ కాబట్టి ఇట్స్ ద కైండ్ ఆఫ్ చెక్కీ ఫ్రెష్ అనమాట. సో ట్రై టు యూజ్ దిస్, ఇట్స్ వెరీ గుడ్. బాగా హ్యాండీ దీంతో వచ్చేస్తుంది మనకి బాటిల్ తోటి. బాటిల్ అయ్యేదాకా దాన్ని యూజ్ చేసి బాటిల్ని త్రో చేసేయాలి. ఇట్స్ అ 1 టైం యూజ్ బాటిల్. దాన్ని మళ్ళీ పెట్టుకొని మళ్ళీ దానిలో ఫిల్ చేసుకోకూడదు. అయితే దీనిలో నేను కొంచెం లైట్గా, అంటే కర్రీ ఆల్రెడీ ఉంది కానీ ఇంకా ఎక్స్ట్రా క్యాబేజ్ ఇంకా ఆనియన్స్ ఇంకా టమాటా వేసాను కాబట్టి ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు స్ప్రింకిల్ సమ్ ఆఫ్ ద చిల్లీ పౌడర్. ఐ విల్ మేక్ ఎట్ హోమ్ ద చిల్లీ పౌడర్. ఎప్పుడు కానీ మనం ఓన్గా తయారు చేసుకోవాలి. లైట్గా వేస్తున్నాం ఎందుకంటే సాలడ్ లాగా తిందామని చెప్పి. ఇంకా అండ్ దెన్ హల్దీ పౌడర్, అది కూడా నేను ఐ విల్ మేక్ ఇట్ అట్ హోమ్ అనమాట. అయితే ఇప్పుడు మనము దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా కావాల్సిన స్పైసెస్ మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఐ విల్ స్ప్రింకిల్ సమ్ సాల్ట్. స్ప్రింక్లింగే, ఇంకా ఎక్కువ స్పూన్లతో వేసేది లేదనమాట. అయితే ఇది మంచి డయట్ మనకి. ఇట్స్ అ మీల్, ఇట్స్ కైండ్ ఆఫ్ మీల్ ఫర్ లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లైట్గా ఉంటుంది, స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, హెవీగా అనిపిస్తుంది కానీ హెవీ కాదు. నేను ఇట్లా కింద నుంచి ఈ చికెన్ కర్రీ అంటే ఒక బిగ్ స్పూన్స్, 2 బిగ్ స్పూన్స్ ఉంది చికెన్ కర్రీ తీసుకున్నా. అది వచ్చేలాగా నేను మిక్స్ చేస్తున్నా. మిక్స్ చేసి దీన్ని గమ్మున అవెన్లో, మైక్రో అవెన్లో పెట్టేసి ఒక 3 మినిట్స్ 2 మినిట్స్, అంటే ఈ క్యాబేజ్ కొంచెం టెండర్గా అయ్యేటట్టు చేస్తాను అనమాట. మరి రా క్యాబేజ్ తినలేము కదా, కొంచెం టెండర్ అయితే కచ్చా కచ్చా అని కొరుక్కుంటూ తినేసేయచ్చు. అట్లా తింటేనే బాగా ఫైబర్ మనకు అందుతుంది. మరీ మెత్తగా తింటే కూడా మనకి విల్ నాట్ బి గెటింగ్ ద కైండ్ ఆఫ్ ఫైబర్. మీరు చేస్తున్నారు కదా, నేను స్క్రేప్ చేస్తున్నాను కింద ఉన్న చికెన్ కర్రీని చేసి ఇట్లా పైకి తీసుకొస్తున్నాను. స్పూన్ ఎందుకు పెట్టాను అంటే స్పూన్ తోటి కలిపితే కింద నుంచి చికెన్ కర్రీ పైకి వస్తూ ఉంటుందని అట్లా పెట్టాను. ఫోక్ ఎందుకు పెట్టాను అంటే ఈ క్యాబేజ్ ఇవన్నీ బ్లెండ్ అవుతాయి. మనం చేతితో కలిపినట్టుగా ఆ ఫోక్ ఉన్న ఇవి ఉంటాయి కదా, లైక్ ఈ పొడుగుగా, అవి ఏళ్లతో కలిపినట్టుగా వస్తాయి అన్నమాట. అందుకని ఫోక్ని మనము యూజ్ చేయాలి. ఇంతేనండి. ఇది వేసేసుకొని మనము చక్కగా స్టమక్ ఫిల్గా ఓ 2-3 మినిట్స్ మీకు ఎంత టెండర్ కావాలో అంత టెండర్గా పెట్టుకొని హాఫ్ కుక్డ్ సాలడ్ లాగా తినేసారంటే బాగా కడుపు నిండిపోతుంది. కానీ విత్ ఇన్ నో టైమ్ ఇట్ విల్ గెట్ డైజెస్టెడ్ అండ్ యువర్ స్టమక్ విల్ బి ఫ్రీ ఆఫ్ ఎవ్రీథింగ్. Try this, like, share and subscribe my channel. Kavita Balaji here. In comments, I want as usual you to keep yummy so that I feel happy for whatever the comment you kept. Whatever అంటే నేను చెప్పాను కదా, యమ్మీ అని పెట్టుకుందాం. ఓకేనండి. ఇంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇట్స్ అ కలర్ఫుల్ సాలడ్ అండ్ ఇట్ విల్ raise your senses to eat. It's a very good, the chicken piece, very good concept of having a meal. Try this, write to me about it more, apart from keeping yummy in the comments. Thanks for watching. Keep watching my videos, like, share and subscribe my channel. Thank you. Kavita Balaji here.